Welcome to Student Study Center 10th class English level 2 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఈ వీడియోలో level 2 worksheet number 10 గురించి డిస్కస్ చేసుకుందాం Unit 1 C reading I'll do it segment 2 worksheet number 9 లో C reading I'll do it segment 1 గురించి డిస్కస్ చేసాం ఈ వర్క్షీట్ లో segment 2 గురించి ఇచ్చారు ఈ వర్క్షీట్ లో కూడా సెక్షన్ 1 2 3 కలిపి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ 1 is reading comprehension section 2 is vocabulary and section 3 is grammar section 1 reading comprehension question number 1 to 10 section 1 లో 1 to 10 questions ఉంటాయి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ read the following passage from the lesson attitude is altitude ఈ ప్యాసేజ్ మనకి attitude is altitude అనే లెసన్ నుంచి ఇచ్చారు from C reading I'll do it his father was sad that he had to tell the bitter truth to his son but it could not be helped the boy had to understand the reality మనం వర్క్షీట్ 9 లో సెక్షన్ 1 రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఒక అబ్బాయి గురించి తెలుసుకున్నాం సేమ్ దాని కంటిన్యూయేషన్ ఇక్కడ ఉంది అబ్బాయి ఐఐటి మైసూర్ వెళ్ళి చదువుకుంటా అంటే వాళ్ళ నాన్న వద్దు మన ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఏంటో నీకు తెలుసు కదా అని చెప్పేసి వద్దు అని చెప్పారు ద టీనేజర్ వాస్ డిసప్పాయింటెడ్ ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఇట్ సీమ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్ హీ వాస్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్ యట్ సో ఫార్ హిస్ హార్ట్ sank into sorrow తను ఐఐటి వెళ్ళి చాలా చదువుకోవాలనుకున్నాడు దానికి చాలా దగ్గరగా ఉన్నాడు ఎందుకంటే హీ గాట్ ఏ గుడ్ ర్యాంక్ జాయిన్ అయిపోతే తను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి కానీ వాళ్ళ నాన్న వద్దనేసరికి ఆ ఆశలన్నీ కూడా తనలో కలిసిపోయినాయి హిస్ హార్ట్ sank in sorrow ఆ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు వాళ్ళ డాడీ అలా అనేసరికి he did not reply he never shared his unhappiness or helplessness with anybody వాళ్ళ నాన్న అలా అనేసరికి తను ఇంకా ఏం మాట్లాడలేదు తన అన్హ్యాపీనెస్ని కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు he was an introvert by nature his heart was bleeding but he did not get angry with anybody he was an introvert తను ఏ ఫీలింగ్స్ని కూడా ఎవరితో షేర్ చేసుకునేవాడు కాదు తనకి చాలా బాధేస్తుంది కానీ ఎవరిపైన కోపం చూపించలేదు The day came. His classmates were leaving for Madras, now Chennai. వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసిరు కదా వాళ్ళ క్లాస్మేట్స్ కూడా మంచి మంచి మార్క్స్ వచ్చాయి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ మద్రాస్ వెళ్ళిపోతున్నారు మద్రాస్ ప్రజెంట్ నోన్ యాజ్ చెన్నై They were taking a train from Mysore to Madras. They have shared good years in school and college together. He went to the station to say goodbye and good luck to them for their future life. స్కూల్లో కాలేజ్లో మంచి ఫ్రెండ్స్ ఇంకా ఈ అబ్బాయి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళిండు హీ సెడ్ గుడ్ బై అండ్ గుడ్ లక్ ఫర్ దర్ ఫ్యూచర్ లైఫ్ ఎట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వేర్ ఆల్రెడీ దేర్ దే వేర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ ద నాయిస్ వాస్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ దే వేర్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ డిస్కసింగ్ their న్యూ హాస్టల్స్ న్యూ కోర్సెస్ ఎక్సెట్రా హీ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ తను స్టేషన్కి వెళ్ళే ముందే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఆల్రెడీ ఉన్నారు స్టేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు చెన్నై వెళ్తున్నారు కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు దే ఆర్ టాకింగ్ లౌడ్లీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సౌండ్ ఎలా వస్తుంది ఆ అబ్బాయికి లైక్ చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ వాళ్ళు వాళ్ళ కొత్త హాస్టల్ ఎలా ఉంటుంది న్యూ కోర్సెస్ ఎలా ఉంటున్నాయి అన్నీ డిస్కస్ చేసుకొని చాలా ఎగ్జైట్ అవుతున్నారు బట్ ఆ అబ్బాయి దాంట్లో ఒక పార్ట్ కాదు అంటే తను మద్రాస్ వెళ్ళట్లేదు కదా సో he stood there silently one of them noticed and said you should have made it he did not reply he only wished all of them they waved at him as the train slowly left the platform ఇంకా అబ్బాయి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయి జస్ట్ వాళ్ళకి గుడ్ లక్ గుడ్ విషెస్ అన్నీ చెప్పేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కేశారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా బాయ్ చెప్పేస్తున్నాడు ఈ అబ్బాయి He stood there even after he could no longer see the train or the waving hands.
It was the June of 1962 in Mysore city. Monsoon had set in and it was getting dark. It had started to drizzle, yet he stood there motionless. ఆ అబ్బాయి అక్కడే నిల్చుండిపోయిండు. ట్రైన్ చాలా వరకు మూవ్ అయింది, అబ్బాయి అక్కడ నుంచి కదలట్లేదు. It was June of 1962. That year was 1962 and the month is June in Mysore city. That was monsoon season and it was getting dark. It had started to drizzle. Light ga varsham padadam kuda start ayindi. Yet he stood there motionless. Aina sare aa abbayi akkanne alane kadalakunda nilchunnadu. He said to himself without anger or jealousy, all students from the IITs study well and do big in life. It is not the institution. Ultimately, it is you and you alone who can change your life by hard work. Probably, he was not aware that he was following the philosophy of Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. Later, he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. He shared his wealth with others. He never used the help of any caste, community or political connection to go up in the life. తర్వాత తను చాలా కష్టపడ్డాడు అండ్ హీ ఫోకస్డ్ ఆన్ జస్ట్ వన్ థింగ్. తన పర్సనల్ లైఫ్ గురించి, తన కంఫర్ట్స్ గురించి తను ఎప్పుడు బాదర్ అవ్వలేడు. హీ షేర్డ్ హిస్ వెల్త్ విత్ అదర్స్. తను క్యాస్ట్, కమ్యూనిటీ, పొలిటికల్ కనెక్షన్స్ హెల్ప్ ఎప్పుడూ తీసుకోలేదు. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. He built a team of people who are equally good, became a pioneer of India's software industry and started the information technology wave. Today he has become an icon of simplicity, uncompromising quality and fairness. Apart from being a philanthropist, he really believes in the motto, powered by intellect and driven by values. He is none other than Nagavara Ramarao Narayana Murthy, the founder of Infosys and leading IT company in the world. తను అప్పటి నుంచి చాలా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చిండు. టుడే హీ బికేమ్ ద ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రఫిస్ట్. తను ఎప్పుడూ ఒక మోటోని బిలీవ్ చేసేవాడు. వాట్ ఈస్ దట్? పవర్డ్ బై ఇంటెలెక్ట్ అండ్ డ్రివెన్ బై వాల్యూస్. మనం ఒక అబ్బాయి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, దట్ మ్యాన్ ఈస్ నాగవర రామారావు నారాయణ మూర్తి. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ ఎ లీడింగ్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు, మనం వీటికి ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, who is the main character in the segment? సెగ్మెంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? నాగవర రామారావు నారాయణ మూర్తి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2, హిస్ ఫాదర్ వాజ్ సాడ్. వాళ్ళ ఫాదర్ ఎందుకు సాడ్గా ఉన్నాడు? ఆప్షన్ ఏ, టు సెండ్ హిస్ సన్ టు చెన్నై ఐఐటి. ఆప్షన్ బి, యాజ్ హీ హ్యాడ్ 5 daughters టు బి మ్యారీడ్. ఆప్షన్ సి, యాజ్ హీ వాస్ అనేబుల్ టు బేర్ హిస్ సన్ ఎక్స్పెన్సెస్ ఎట్ చెన్నై ఐఐటి. ఆప్షన్ డి, యాజ్ హిస్ సన్ వాస్ నాట్ ఎర్నింగ్. వాళ్ళ ఫాదర్ ఎందుకు బాధపడ్డాడు? యాజ్ హీ వాజ్ అనేబుల్ టు బేర్ హిస్ సన్స్ ఎక్స్పెన్సెస్ ఎట్ చెన్నై ఐఐటి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చారు, వీటిని మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంచాలి. ఫస్ట్ సెంటెన్స్, ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. సెకండ్ సెంటెన్స్, N.R. Narayana Murthy had passed with a high rank. Third sentence, his father was not ready to join him in IIT due to his financial position. Fourth sentence, ikkada D icharu, దీన్ని fourth sentence గా రాసుకోండి. His classmates were leaving for Chennai to join in IIT. దీంట్లో ఫస్ట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? N.R. Narayana Murthy had passed with a high rank. This is the first situation. And second, his father was not ready to join him in IIT due to his financial position. This is second. And next, the teenager was disappointed. This is third one. And his classmates were leaving for Chennai to join in IIT. This is the fourth situation. Ikkada first jarigina situation sentence edi second and second one is
third sentence, and third one is first sentence, and fourth one is fourth sentence. 2, 3, 1, 4 ఇక్కడ ఆప్షన్స్లో ఏది లేదు, ఆప్షన్స్ తప్పించారు. సో ఆప్షన్ ఏ మీరు కట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ ఏ ప్లేస్లో 2, 3, 1 and 4 రాసుకోండి. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ వన్. Question number 4. One of them noticed and said, you should have made it. What does the sentence mean? Friend ఒక ఆయన you should have made it అని నారాయణమూర్తికి చెప్పిండు. What does this sentence mean? Murthy should have started working hard. వాళ్ళ డాడీ ఎలాగో చెన్నై ఐఐటికి పంపించట్లేదు కాబట్టి you should have started working hard అని వాళ్ళ ఫ్రెండ్ తనకి చెప్పిండు. ఆప్షన్ బి. Question number 5. What was the reason for Murthy's disappointment? Murthy disappointment ki reason enti? Option A. His dreams of joining in IIT had burned to ashes. He was so near to fulfill his fondest hope in studying at IIT. Option C. He could not join with other classmates in IIT. Option D. All the above. All three are reasons for Murthy's disappointment. So the answer will be all the above. Sixth question. Which sentences give you an idea that Murthy was an introvert? Murthy introvert అని మనకి ఎలా తెలుస్తుంది? Option A. He did not reply to his father. He never shared his happiness or helplessness with anybody. Option C. He stood there silently. Option D. All the above. సో ఇక్కడ కూడా ఈ 3 sentencesని యూజ్ చేసుకొని మనం Murthy introvert అని చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ ఆల్ ది అబోవ్. Question number 7. Murthy's friends' excitement and loud talks are compared to Murthy's friends' excitement ఇంకా loud talks ని ఎలా కంపేర్ చేశారు? The noise of chirping birds. Option B. Question number 8. What according to Murthy can change the life of a person? Option A. Self-confidence, hard work. Option B. Anger. Option C. Jealousy. Option D. Philosophy. Option A. Self-confidence and hard work. According to Murthy, self-confidence and hard work can change the life of a person. Next, question number 9. We understand from the above segment that మనకి above segment నుంచి ఏం అర్థమైంది? Option A. Murthy became an pioneer of India's software industry. Option B. He became an icon of simplicity and a philanthropist. Option C. He is the founder of Infosys. Option D. All the above. Question number 10. Murthy life నుంచి మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? Option A. We should be introvert, should be disappointed for small problems. Option C. We should compare with other friends. Option D. We should believe in our ability and hard work. Option D. We should believe in our ability and hard work. Section 2. Vocabulary and grammar. దీంట్లో 11 to 15 questions ఉంటాయి. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో 5 blanks ఉంటాయి. ఈచ్ బ్లాంక్ ఈజ్ నంబర్డ్ విత్ 11, 12, 13, 14 and 15. 11, 12, 13, 14, 15 నెంబర్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బ్లాంక్లో కరెక్ట్గా ఏ ఆప్షన్ వస్తుందో మనం పిక్ చేసుకొని దాన్ని ఇక్కడ రాయాలి. కంప్లీట్ ద ప్యాసేజ్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. Each blank is numbered and given 4 choices A, B, C, D. Choose the correct answers from the given choices. At the station, his friends were already there. Station దగ్గర వాళ్ళ friends already ఉన్నారు. They were dash and talking loudly. They were excited. Option B. 11th question. Excitement, excited, excitesome, exciteful. They were excited. Option B. They were excited and talking loudly. The noise, question number 12, was. Option A. The noise was like the chirping of birds. 12th one, option A. They were all excited dash. They were all excited discussing their new hostels, new courses, etc. ఇక్కడ మనకి ఏమొస్తుంది 13th దానికి బట్ ఇఫ్ అండ్ యాస్. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్
option C, and discussing their new hostels, new courses, etc. He was not part of it. 14th one, option B. So he stood here silently, option C. Silently. సెక్షన్ 3 ఎడిటింగ్. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. దీంట్లో 16 to 20 నెంబర్స్ ఉంటాయి. నెంబర్ ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ ఏంటో మనం ఫైండ్ చేసి కరెక్ట్ సెంటెన్స్ని మనం రాయాలి. హీ డిడ్ నాట్ రిప్లై. ఇక్కడ 16 నెంబర్ ఉంది అంటే ఈ సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది. హీ ఓన్లీ విషెస్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ 16th క్వశ్చన్ ఏంటి? హీ ఓన్లీ విష్ ఆల్ ఆఫ్. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఈ విష్ ప్లేస్లో విష్డ్ రావాలి. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ 17 నెంబర్ ఉంది. ఈ సెంటెన్స్లో కూడా ఒక ఎర్రర్ ఉంటుంది. వేవ్డ్ ఆన్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. 17th క్వశ్చన్, దే వేవ్డ్ ఆన్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఈ సెంటెన్స్లో ఉన్న ఎర్రర్ ఏంటి? ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ప్లేస్లో ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. Number 18 sentence is, he stood there even after he could no longer see the train or the waving hands. 18th question, he stood there even after he could no longer see the train or the waving hands. Sentence lo unna error enti? He could no longer. ఇక్కడ మనకి లాంగ్ ఇచ్చారు కానీ ఇక్కడ మనకి లాంగర్ రావాలి. ఆప్షన్ డి. he stood there even after he could no longer see the train or the waving hands. 19th number sentence is, monsoon has set in and it was getting dark. Monsoon has set in and it was getting dark. So ikkada has place lo manaki em vastundi? Had vastundi. Monsoon had set in and it was getting dark. Option A. Last sentence 20, it was started to drizzle. It had started to drizzle. Option A. Was place lo ikkada manaki had vastundi. It had started to drizzle. Worksheet number 11 we will discuss in next video.